మనకి హైకోర్టు నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేసింది. సో దీనికైతే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అనేది చేస్తున్నారు. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దీని గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను, చివరి వరకు అయితే చూడండి. సో మనకి ఇందులో హైకోర్టులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మంచి శాలరీ అనేది ఇస్తారు. ఇవి పర్మనెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేయండి. దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, ఎలా ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు కామెంట్ అనేది చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనం జెన్యున్గా జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాం కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, వీళ్ళైతే మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఫర్ 4 పోస్ట్ ఆఫ్ లో ఇక్కడ లా క్లర్క్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఆఫ్ ద అసిస్టెంట్ హానరబుల్ జడ్జెస్ హైకోర్ట్ హేపీ హూ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద లా క్లర్క్ అని అయితే ఇచ్చారు. సో మీకు ఈ లా క్లర్క్ ఇది పోస్టులు అనేది భర్తీ అనేది చేశారు కదా. ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ జాబ్స్ మీద వాళ్ళు ఏంటంటే ఆగస్టు 8వ తారీఖు అంటే ఆగస్టు 4వ తారీఖు ఈవినింగ్ 5 PM లోపల ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళకైతే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాలి. అది స్పీడ్ పోస్ట్ ఆర్ బై హ్యాండ్ అయినా లేకపోతే డైరెక్ట్గా అయినా సరే వెళ్ళివ్వచ్చు. అది మీ దాన్ని బట్టి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ మనకి ఆగస్టు 4th అయితే ఇచ్చారు ఇక్కడ ఈ డేట్ ఈవినింగ్ 5 PM లోప. సో అది. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి మనకి ఇంకా ఏమి ఇచ్చారు, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటు అమరావతిని ఇచ్చారు. సో ఇక్కడ గైడ్లైన్స్ అయితే కొన్ని ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మీరైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఏ క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ ఇక్కడ అటైన్డ్ ద ఏజ్ 30 years 1st January అండ్ 1st July ఇక్కడ ప్రిసైడింగ్ ద లాస్ట్ డేట్ ఫిక్స్డ్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్స్ షీ మస్ట్ బి ఇండియన్ సిటిజన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏజ్ వచ్చేసరికి 30 years అనేది అబోవ్ అనేది ఉండకూడదు. అండ్ షీ మస్ట్ బి ఇండియన్ సిటిజన్స్. సో మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ఒకే స్టేటు ఒకే డిస్ట్రిక్ట్ అలా అంతా ఏం లేదు. ఇక్కడ ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అయినా అంటే హీ కానీ షీ కానీ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి ఏజ్ క్యాల్కులేట్ అంతా ఎప్పటికి చేస్తారు, అండ్ జనవరి అండ్ 1st July లోపలే మనకి ఏజ్ అనేది క్యాల్కులేట్ అనేది చేస్తారు. సో అదైతే చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. ఏ క్యాండిడేట్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎలిజిబుల్ టు బి ద ఎంగేజ్డ్ యాజ్ ఏ లా క్లర్క్ ప్రొవైడ్ షీ సాటిస్ఫై ద ఫాలోయింగ్ క్రైటీరియా అనేది ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్డ్ ఏ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హ్యావింగ్ ఇక్కడ స్టడీడ్ 5 years రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్టర్ కంప్లీషన్స్ ఆఫ్ 10+2 years ఆఫ్ స్కూలింగ్ హూ హ్యావ్ స్టడీస్ ఆఫ్టర్ 10+2 రెగ్యులర్ కరికులం డిగ్రీ కోర్స్ అనేది ఇచ్చారు. లేదా 3 years ఆఫ్ డిగ్రీ అనేది ఉంటుంది కదా, 3 years ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అది లేకపోతే కాలేజ్ అఫిలియేటెడ్ టు ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో మీకు 10+2 అయిన తర్వాత 5 years ఆఫ్ లా డిగ్రీ అయినా లేదా 3 years ఆఫ్ మనకి ఏంటంటే అక్కడ కరికులం డిగ్రీ అయినా లేదా కాలేజ్ ఆఫ్ అఫిలియేటెడ్ డిగ్రీ అయినా లేకపోతే నార్మల్ 3 years రెగ్యులర్ లా డిగ్రీ అయినా సరే చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. కాబట్టి మీకు ఈ గ్రాడ్యుయేషన్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సెలక్షన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇక్కడ అసైన్మెంట్ ఆఫ్ లా క్లర్క్ షాల్ బి మేడ్ బై ద వే టు ఇక్కడ నోటిఫికేషన్స్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ విల్లింగ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే ఇక్కడ దీనికి ఏంటంటే వీళ్ళు ఎలా అంటే మీ యొక్క మెరిట్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో చేసే పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఈ రిలివెంట్ ఫీల్డ్లో మీకుండే ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు చెక్ చేసి ఆఫ్టర్ ఏంటంటే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలా అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే ఇందులో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మీరు రెస్పాన్సిబిలిటీ ఎలా వర్క్ చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ కూడా అయితే ఇచ్చారు. అదైతే ఒకసారి ఇవన్నీ కూడా మీరు చూసి చదివి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే అప్లై అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఇక్కడ అప్లికేషన్ అనేది ఇచ్చారు. అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద లాకర్ కాన్ కాంట్రాక్ట్ బేసిస్ టు అసిస్ట్ ద హానరబుల్ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అని అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ లాస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అయితే ఇచ్చారు. సో ఇక్కడ లాస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ డ్యూలీ అటెస్టెడ్ బై ద మనకి ఇక్కడ లాస్ట్ ఫోటో అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఫుల్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫాదర్ ఆర్ మదర్ నేము అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ఎన్క్లోజ్ ప్రూఫ్ అంటే లైక్ ఆధారు, పాను, ఓటరు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అండ్ ఆల్సో మనకి 10th సర్టిఫికేట్ ఏదైనా సరే ప్రూఫ్ అనేది ఉండే విధంగా దాని డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే రాయాలి. అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ కాలేజీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ ప్రెజెంట్ సెమిస్టర్. అంటే కొంతమంది లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్స్ చదివిన వాళ్ళు ఫైనల్ ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ కాలేజ్, మీరు ఏ కాలేజ్లో చదివారో ఆ కాలేజ్ యొక్క నేము, యూనివర్సిటీ అండ్ మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇఫ్ ఎనీ బార్ కౌన్సిల్ ద డీటెయిల్స్ దేర్ ఫోర్ అనేది ఇచ్చారు. సో అదొకటి మీకు కోడ్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఫిల్ చేయాలి. అండ్ మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎనీ అదర్ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ ఎనీ మీకు ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉందనుకోండి దాన్ని కూడా ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఎనీ అదర్ ఎక్స్పీరియన్సెస్, మీకు రిలీవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇంకా అదర్ ఫీల్డ్లో ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి దాన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నేషనాలిటీ అండ్ స్టేట్ ఆఫ్ ఇక్కడ డొమిసైల్స్ అయితే ఇచ్చారు, అదొకటి. అంటే మీది ఏ స్టేట్, నేషనాలిటీ హిందూనా అదంతా పెట్టాలి. అండ్ కేటగిరీ ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అదొకటి. అండ్ లాంగ్వేజెస్ను మీకు ఏ లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏది వస్తే అది ఫిల్ చేయాలి. అండ్ పర్మనెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ అండ్ మీ కరస్పాండెంట్ అడ్రస్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. అండ్ ప్రెజెంట్ అడ్రస్ అండ్ మొబైల్ ఐడి అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి మీకు రిజిస్టర్డ్ అనే ఒక నెంబర్ అనేది ఉంటుంది, మీరు ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఆ నెంబర్ ఒకటి ఫిల్ చేయాలి. అండ్ ఫైనల్లీ ప్లేస్, డేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మీ యొక్క సిగ్నేచర్ అనేది చేసేసి విత్ మీ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా గ్రాడ్యుయేషన్స్ వరకు చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వీళ్ళకి పంపించాల్సి అయితే వస్తుంది. అలా కాకపోతే లేదు డైరెక్ట్గా వీళ్ళకి వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, యాజ్ యూ విష్. సో అది ఇదే అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అక్కడ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, వాట్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటాం. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అయితే అవ్వండి. మన ఛానల్లో జెన్యూన్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.